హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా మీరు చేయాల్సింది ఏంటంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే లైక్ చేసి కామెంట్ చేయండి. సో ఈరోజు స్పెషల్ వచ్చేసి లెమన్ లేని లెమన్ రైస్. సో చాలా బాగుంటుంది, చూడండి ఒకసారి ఎలా చేస్తానో. వీడియో స్కిప్ చేయకండి. మిరపకాయలు మొత్తం కోసుకొని ఇంకా మళ్ళీ ఉల్లిపాయలు ఇంకా టమాటో అండ్ వేరుశనగ తెలుసు కదా విత్తనాలు, అవి కొన్ని సైడ్కి పెట్టుకున్నాను అనమాట. ఇవి మొత్తం కంప్లీట్ చేసుకుని ఇంకా పొయ్యి వెలిగించడమే, స్టవ్ క్లీన్ చేసుకుని. సో ఉల్లిపాయలు అయితే కట్ చేస్తున్నాను చూడండి. మేమిద్దరమే ఉన్నామనేసి ఇంకా కొన్నే తీసుకున్నాను. ఉన్నది ఇద్దరే, నేను అమ్మ. సో అందుకని అన్ని రెండు రెండు తీసుకున్నా, చాలండి. ఇంకా మాతో పాటు మా జానుగాడు ఒకడు, ఇంకా 4 పిల్లిలు ఉన్నాయి. సో వాటి కోసమైనా ఫుడ్ అయితే ప్రిపేర్ చేయాలి, తప్పకుండా చేయాలి రోజు. మాకు లేకపోయినా వాటికి పెట్టాలని ఇంకా ఖచ్చితంగా చేస్తాము. ఉల్లిపాయలు మొత్తం కట్ చేసుకుని చిన్న చిన్నగా, అండ్ మళ్ళీ టమాటో అయితే తీసుకుని అవి కూడా చిన్నవి కాయలు. సో చిన్న చిన్నవి తీసుకుని అవి కూడా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. సో మొత్తం ఇలా అన్నీ ఇట్లా కట్ చేసుకునేసి టమాటో చిన్నవైనా బాగున్నాయి. సో ఒక 5-6 తీసుకున్నా, చాలులే మాకు అనేసి. సో వెజిటేబుల్స్ అన్నీ మొత్తం ఇలా కట్ చేసుకోవాలి, చిన్న చిన్నగా కట్ చేసుకునేసి ఇంకా ఒక చోట పెట్టుకోవాలి. సో టమాటో, ఉల్లిపాయలు, మిర్చి అండ్ వేరుశనగ విత్తనాలు అండ్ వెజిటేబుల్స్ కంప్లీట్ అయిపోయింది. స్టవ్ క్లీన్ చేసుకుంటున్నా. క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా ఒక బౌల్లో స్టవ్ వెలిగించి ఒక బౌల్లో ఆయిల్ పోసి అండ్ అందులో వేరుశనగ వేస్తాము. ఫస్ట్ ఆ వేరుశనగ నూనెలో వేసి బాగా అది మళ్ళీ సైడ్కి తీసేస్తాను. అది ఒక సైడ్కి పెట్టుకొని ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకో బౌల్లోకి ఆయిల్ అండ్ సాసు గింజలు, కరివేపాకు ఇవి వేసుకుంటాను. ఆ బౌల్లో విత్తనాలన్నీ సైడ్కి తీసేస్తాను చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఆయిల్ మొత్తం అందులోకి పోసేసి ఇంకా ఆ స్టవ్ అయితే వెలిగిస్తాను. ఇది ఆఫ్ చేసి ఆ స్టవ్ వెలిగించేసి ఇంకా ఆ పెద్ద బౌల్లోకి ఆయిల్ కొంచెం వేసుకొని అండ్ స్టవ్ అయితే వెలిగించేసా, ఆయిల్ వేసా ఆల్రెడీ. అండ్ అందులోకి సాసు గింజలు అంటే తెలుసు కదా, సో అవి కొన్ని వేసుకోవాలి. కరివేపాకు, పచ్చి కరివేపాకు బాగుంటుంది. మా పొలం దగ్గర చెట్టు ఉందన్నమాట, పెద్ద మానే ఉంది. సో కరివేపాకు వేసుకునేసి నెక్స్ట్ వచ్చేసి సాసు గింజలు తెలుసు కదా, తర్వాత దాన్ని బాగా కలపాలి, లేదంటే మాడిపోతుంది. స్టవ్ కొంచెం లైట్గా పెట్టుకొని ఇంకా కలుపుతూనే ఉండు, కలుపు అనాలి, చెయ్యాలి. అండ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి వేరుశనగ కొన్నే వేసాను అనేసి విత్తనాలు మళ్ళీ వేసాను ఇంట్లోకి. సో అందులో వేసి కలుపుతున్నాను. కనిపిస్తున్నాయి కదా. సో స్టవ్ చిన్నగా పెట్టడం వల్ల తొందరగా కాలేదు, వేగలేదు.
మాడిపోతేనే ఇంకా కలిపేసి ఈ సైడ్కి తీసేసినాం. సైడ్కి అయితే కనిపిస్తుంది, సైడ్కి అయితే తీస్తున్నా. అండ్ అది తీయడం అయిపోయాక ఇంకా వేరుశనగ మొత్తం సైడ్కి తీసేసాను. సో ఇంకా వెజిటేబుల్స్ వేయాలి కాబట్టి ఇంకా వెజిటేబుల్స్ అయితే తీసుకున్నాము సైడ్. సో వెజిటేబుల్స్ తీసుకొని ఫస్ట్ మిర్చి అయితే వేద్దాము. మిర్చి వేసి ఇంకా బాగా అందులో ఆయిల్ వేసి మిర్చి కలబెట్టాలి కొంచెం సేపు. అలాగే ఇంకా అవి బాగా కలిపెట్టేశాక ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా వెజిటేబుల్స్ తీసుకున్నాము. టమాటో, ఉల్లిపాయలు ఇవి తీసుకుని ఇంకా అవి కూడా అందులో వేసేసి మొత్తం అన్నీ వేసేసి ఇంకా అవి కూడా కలపెట్టాలి, మంచిగా కలపాలి ఇట్లా. సో ఇవి కూడా అంతే బాగా కలపాలి. అందులో వేసాను కదా, స్టవ్ పెట్టుకొని ఇంకా ఎంత కావాలంటే అంత ఇంకా ఆయిల్లో వేసి కలపాలి బాగా. అంటుకుని చెయ్యి హీట్ ఎక్కువ అయ్యేది, అట్లనే పెట్టి మర్చిపోయినా. అండ్ అది హీట్ ఎక్కువ చెయ్యి కాలింది. నిజంగా ఇది చేస్తుంటే అనిపిస్తుంది ఆడవాళ్ళకి, అమ్మ వాళ్ళకి ఇంత వంట చేయడం ఇంత కష్టం అని ఇప్పుడే తెలుస్తుంది నాకు కూడా. పాపం మనకి ఏం కావాలంటే అది స్పెషల్ 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 వండుతారు వాళ్ళు. సో వంట చేయడం అంత ఈజీ అనుకుంటాం కానీ దోల తీరిపోద్ది దాంట్లో కూడా. పాపం ఆడవాళ్ళు ఎలా చేస్తారో అర్థం కాదు. పాపం మనం చెప్పినవన్నీ చేస్తారు ఇంట్లో. ఇంట్లో హస్బెండ్కి ఒకటి, చిన్న కొడుకుకి ఒక స్పెషల్, పెద్ద కొడుకు ఒక స్పెషల్, ఇంకా కూతురుకి ఒక స్పెషల్. ఇట్లా చేస్తారు, ఇట్లా చేస్తారు. నిజంగా హ్యాండ్స్ అప్ అబ్బా గర్ల్స్కి మాత్రం. అండ్ అందులో పసుపు అయితే వేయాలి. పసుపు వేసాను. సో ఆయిల్లోనే వేయాలి అది, లేదంటే స్మెల్ వస్తుంది, అదే స్మెల్. సో పసుపు అయితే వేసి బాగా కలుపుతున్నా. అండ్ కొంచెంసేపు అలాగే కలిపేసి ఇంకా నెక్స్ట్ వేరుశనగ కూడా అందులోనే వేసేస్తా. సో కలపడం అయితే అయిపోయింది, అది వేగిపోయింది బాగా. వేరుశనగ కూడా అందులో మిక్స్ కొట్టేయాలి. మిక్స్ కొట్టేసి అవి కూడా కలపాలి. కలిపేసి ఇంకా కొంచెం సేపు పొయ్యి మీద అలాగే ఉంచాలి. సో రైస్ అయితే వండేసాను. అండ్ రైస్లోకి ఇది లెమన్ అయితే వేయలేదు కానీ లెమన్ రైస్ అంటారు దీన్ని, లేదంటే టమాటో గుజ్జు. అండ్ అలాగే లాస్ట్లో చింతపులుసు కొంచెం వేస్తున్నా చూడండి. కారం ఎక్కువ అయిపోయింది అనేసి ఇంకా వాటర్ వేయాలి కదా, ఆయిల్ అయితే తినను. కొన్ని వాటర్ వేసుకొని ఇంకా అందులో చింతపండు తెలుసా, చింతపండు కలిపేసి ఇంకా కలిపి పెట్టాలి. కొంచెం నానబెట్టేసి ఇంకా అది స్టవ్ ఫుల్ పెట్టేసి అండ్ చింతపండు అందులో తీసి అండ్ చింతపండు అందులో కలిపేయాలి. వాటర్ వేసుకొని కొద్దిగా వాటరు అండ్ చింతపండు నానబెట్టి ఇంకా అందులోకి మిక్స్ కొట్టాలి. మిక్సింగ్ అమ్మయ్య దేవుడా, మొత్తానికి కంప్లీట్ అయిపోయింది. అండ్ టేస్ట్ అయితే చాలా బాగుంది. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి వీడియోని. అండ్ మీ సైడ్ ఎలా చేస్తారో మీరు కూడా కామెంట్ చేయండి.